ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో మనం ఈ రీతిగా చదువుచున్నాము. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుని మానవుడు ఎలాగు ఎరుగును? కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని రొమ్మున ఉన్నవాడు శరీరధారి అయి మానవులకు దేవుని బయలుపరచెను. అనగా ప్రభువైన యేసుక్రీస్తు తానే కుమారుడైన దేవుడై ఉండగా ఆయన యందు దైవత్వము పరిపూర్ణమైయుండెను గనుక ఆయన దైవత్వమును మనుషులకందరికీ కనపరచెను. అందుకనే యేసు ప్రభు ఈ రీతిగా చెప్పెను, ఎవడు నన్ను చూచెనో వాడు తండ్రిని చూచియున్నాడని. ఎందుకనగా తండ్రియు కుమారుడును ఏకమయ్యున్నారు. అందుకనే దేవుని ఎరగవలనంటే కుమారుని ఎరుగుట అవసరము. ప్రభువైన యేసుక్రీస్తుకు పెద్ద విరోధి అయిన అపోస్తలుడైన పౌలు ప్రభు శిష్యులను విశ్వాసులను బెదిరించువాడు, వారిని బాధించుచు హింసించువాడు, పురుషులనైనను స్త్రీలనైనను బంధించి యెరూషలేమునకు తీసుకొని వెళ్ళువాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన తరువాత ఈ రీతిగా రాసెను, నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మీరును ప్రభువైన యేసుక్రీస్తును ఆయన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకొని నిత్యజీవము పొందవలననున్నదియే మీ నిమిత్తము మా ప్రార్థన.